ఎమ్మెల్సీ కవితను గులాబీ బాస్ పక్కన పెట్టేశారా? ఆమెతో మాట్లాడేందుకు కేసీఆర్ ఇష్టపడటం లేదా? తాజాగా కాళేశ్వరం కేసులో పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యారు. అయితే కేసీఆర్ విచారణకు వెళ్లే ముందు ఫామ్ హౌస్ కు కవిత వెళ్లారు. అక్కడ కవితతో మాట్లాడేందుకు గులాబీ బాస్ ఇష్టపడలేదా? ఆమె పలకరించిన కేసీఆర్ పట్టించుకోలేదా? చివరకు ఏమీ చేయలేక కవిత వెనుదిరిగారా? ఈ అవమానాన్ని కవిత తట్టుకోలేకపోతున్నారా? కాళేశ్వరం కమిషన్ విచారణ బీఆర్ఎస్ పార్టీలో మంటలు రాజేస్తోంది. గులాబీ బాస్ కేసీఆర్ ను పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. దాదాపు 50 నిమిషాల పాటు కేసీఆర్ ను విచారించిన కమిషన్ అనేక ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాధాన్యత, ప్రాజెక్టు నిర్మాణం తర్వాత అందించిన సాగునీటి వివరాల్ని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కు వివరించారట. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఓ రిపోర్ట్ ను కమిషన్ కు అందజేసినట్టు తెలిసింది. అయితే కేసీఆర్ ఇచ్చిన నివేదికలో ఏముంది, కేసీఆర్ కమిషన్ సభ్యులకు ఏమి చెప్పారనే దానిపై చర్చ జరుగుతోంది. అంతకుముందు కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన కేసీఆర్ కు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ కు అండగా బీఆర్కే భవన్ కు వేలాది మంది తరలివచ్చారు. అయితే కమిషన్ విచారణ ముగియగానే గులాబీ బాస్ కేసీఆర్ విజయ చిహ్నం చూపుతూ తిరిగి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అయితే కేసీఆర్ విచారణకు హాజరయ్యే ముందు గులాబీ బాస్ ను ఎమ్మెల్సీ కవిత కలిశారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు భర్త అనిల్ తో కలిసి వెళ్లిన కవిత తండ్రిని కలిసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కవితతో మాట్లాడేందుకు కేసీఆర్ అస్సలు ఇష్టపడలేదని తెలుస్తోంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్గాలు రిలీజ్ చేసిన దృశ్యాల్లోనూ ఈ విషయం స్పష్టంగా కనిపించింది. ఫామ్ హౌస్ లో కవిత మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వస్తుండగా అదే సమయంలో కేసీఆర్ లిఫ్ట్ లో కిందకు వచ్చారు. లిఫ్ట్ లో కవితను ఎందుకు రానివ్వలేదని చాలా మందికి డౌట్ వచ్చింది. ఆ సమయంలో కవిత ముఖంలో అంత ఉత్సాహం కనిపించలేదు. కేసీఆర్ ఇతరులతో దట్టి కట్టించుకుని వారితో కలిసి వెళ్లిపోయారు. తర్వాత కవిత ఎక్కడా కనిపించలేదు. అంతకుముందు కేసీఆర్ తో మాట్లాడేందుకు గది వద్దకు కవిత వెళ్లినట్టు తెలిసింది. ఆ సమయంలో ఎదురు చూసిన కవితతో కేసీఆర్ అస్సలు మాట్లాడలేదట. అటు లిఫ్ట్ లోకి వచ్చేటప్పుడు కవిత అక్కడే ఉన్నా రావాలని పిలవలేదట. ఇక కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ వెళ్తున్నారని కవిత ఉదయమే తన భర్తతో కలిసి ఫామ్ హౌస్ కు వెళ్లారు. లోపలికి వెళ్లగలిగారు కానీ కేసీఆర్ ఆమెను పట్టించుకోలేదు. ఆ తర్వాత కేసీఆర్ తో పాటు కవిత కూడా బీఆర్కే భవన్ కు వెళ్తారని అంతా భావించారట. కానీ అక్కడి నుంచి కవిత ఇంటికెళ్లిపోయినట్టు సమాచారం. అందుకే ఆమె ఎక్కడా కనిపించలేదనే టాక్ వినిపిస్తోంది. అసలు ఫామ్ హౌస్ కు కవితను ఎవరు ఆహ్వానించలేదని, ఆమె వచ్చినప్పటికీ కేసీఆర్ మాట్లాడలేదని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం కవిత పొలిటికల్ యాక్టివిటీపై కేసీఆర్ గుస్సా మీద ఉన్నారట. అందుకే ఆమెతో మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదట. కానీ కవిత మాత్రం తన రాజకీయ అడుగులకు, జాగృతికి కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం కవితతో మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపకపోవడం ద్వారా కవితకు తన మద్దతు లేదన్న సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. మొత్తంగా ఎలా చూసినా ఫామ్ హౌస్ లో కవితకు అవమానం జరిగిందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తండ్రిపై రాజకీయ సాధింపులు చేస్తుంటే తాను మద్దతుగా వచ్చినా కనీస గౌరవం ఇవ్వలేదన్న భావనలో కవిత ఉన్నారని అంటున్నారు. ఈ పరిణామం మరిన్ని కీలక పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.